రాజమహేంద్రవరం నగరంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తొలిసారిగా అత్యంత భారీ 39,600 చదరపు అడుగుల జాతీయ జెండా ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ పతాకం కేవలం ఒక జెండా మాత్రమే కాదు, భారతదేశ ఐక్యతకు, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకు, దేశ గౌరవానికి ప్రతీక. దేశభక్తిని యువతలో పెంపొందిస్తూ ప్రతి భారతీయుడిలో జాతీయ భావనను మరింత బలోపేతం చేసి ఇటువంటి కార్యక్రమాలు అభినందనీయం. జయవాసవి, ముందుగా ఈరోజు ఇక్కడ అతిపెద్ద జాతీయ జెండా ర్యాలీని మా జిల్లా నుంచి డిస్ట్రిక్ట్ V215 నుంచి వాసవి క్లబ్ ద్వారా నిర్వహించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఎందుకంటే ఈ అవకాశాన్ని నాకు కల్పించిన మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాష్ గారికి, అదేవిధంగా మా ఇమీడియట్ ఇంటర్నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ ఎరుకుల రామకృష్ణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నో కార్యక్రమాలు మా వాసవి క్లబ్ ద్వారా నిర్వహిస్తూ 65 సంవత్సరాలుగా మేము ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం వాసవి క్లబ్ ద్వారా. అలాగే నేనైతే ఈ జిల్లాలో ప్రారంభించిన 2000 సంవత్సరం నుంచి సుమారు 25 సంవత్సరాల నుంచి ఈ సర్వీస్లో ఉన్నానండి. ఎన్నో కాన్ఫరెన్స్లు, మీటింగ్లు హోస్ట్ చేశాను, కానీ ఇలాంటి పబ్లిక్లో పెట్టి ఇంత భారీగా విద్యార్థుల్ని సమీకరించి సుమారుగా 3,500 మంది విద్యార్థుల్ని సమీకరించి చాలా దిగ్విజయంగా 3,600 అడుగులు 11 అడుగుల వెడల్పుతో ఉన్నటువంటి ఈ జెండాని ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మేము చేస్తున్న ర్యాలీకి మాకు గుర్తింపుగా మన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, మిరాకిల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి కూడా ఆ ప్రతినిధులు కూడా వచ్చి ఉన్నారండి. వారు కూడా మాకు ఇవాళ మా ఆ అవార్డ్స్ని ఒకటి కందుల దుర్గేష్ గారి ద్వారాను, ఒకటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ద్వారాను ఇప్పించడం, ఇంకో మూడోది ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నారండి. ఈ 3 బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ చేరడానికి కారకులైన మా సిద్ధా ప్రకాష్ గారికి, సూర్యప్రకాష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంత చక్కని అవకాశం 3 బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒకేసారి ఎక్కడానికి మనకు అవకాశం. అందులో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నాకు ప్రాజెక్ట్ చైర్మన్గా నాకు బాధ్యతలు అప్పగించడం నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. నేను సక్సెస్ఫుల్గా ఈ బాధ్యతను నిర్వహించాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చూసిన జనసమూహంతో కానీ వచ్చిన పబ్లిక్ కూడా అలాగే రెస్పాన్స్ తీసుకున్నారండి. అందరూ కూడా మీ ప్రెస్ అండ్ మీడియా కూడా, నేను లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టాను, వెంటనే చాలా చక్కగా కూడా మీ అందరూ కూడా మీరు సపోర్ట్ చేశారు, ప్రోగ్రామ్ చేస్తారని అప్రిషియేట్ చేయడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు కూడా మా వాసవి క్లబ్ సంస్థని చేసే కార్యక్రమాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఒక సుమారు 10 స్కూల్స్ అండ్ కాలేజెస్ అండి, ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ NCC బ్యాండ్తో స్టార్ట్ చేసాం. ప్రగతి కాలేజు, నారాయణ కాలేజు, చైతన్య కాలేజు, శశి కాలేజు, విజయదుర్గ కాలేజు, ఆదిత్య కాలేజు, NRI కాలేజు, మెగా కాలేజు, సుమారుగా ఇంకా అక్షరశ్రీ స్కూల్ అండ్ కాలేజ్ వారు, మొత్తం ఇన్ని రకాల విద్యా సంస్థలు కూడా వాళ్ళందరూ కూడా నిజంగా చాలా చక్కని ప్రోగ్రాం తీసుకుని మా కమిటీ అందరినీ కూడా చాలా అప్రిషియేట్ చేశారు.